ఆ కిరణ్ గారు వెళ్ళి క్యాండిల్ లైట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఫోటోలు ఫేస్బుక్లో పెట్టడం, దీన్ని మనం లైక్లు కొట్టడం. స్వాతంత్రం కోసం అప్పట్లో బ్రిటిషర్స్తో మన వాళ్ళు చేసిందే మళ్ళీ మన వాళ్ళతో మనమే చేయాల్సి వస్తుందిరా. ఏం చేద్దాం? ఇదంతా జరిగేదంటావా? తావీదుతో జబ్బు మానుతుందా, ర్యాలీలతో దేశం మారుతుందా? ఎవడ్రా నువ్వు? తీసుకో. ఇక్కడ చూడు. అరే ఓ 5వ నెంబర్ టేబుల్ క్లీన్ చేయండి. విద్యానగర్, యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్, పావన్ ఎస్టేట్, 3rd ఫ్లోర్, ప్లాట్ నెంబర్ 302. ఓకే సార్, రైట్ సార్. ఏం తీసుకుంటా? థ్యాంక్ యూ సార్. एक साल्ट बिस्किट चाय. एक चाय ला. నా ఇక్కడ కూర్చోండి. ఏం తీసుకుంటారు? ఏమున్నాయ్యా? చాయ్, సమోసా, బిస్కెట్, దాల్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్. ఒక చాయ్ 2 సమోసాలు తీసుకురా. और एक चाय इधर. రే మామా, మనం ఎంతసేపు అక్కడ దేశ ప్రధాని మారట్లేదు అంటుంటాం, కానీ ఇక్కడ అవసరానికి మాత్రం మనం పోలీసులకి ఇచ్చుకోవాల్సిందే. రే, మారాల్సింది పిఎంలు సీఎంలు కాదురా, జనం. మనం మారాలి. అంతసేపు ఏమీ చేంజ్ రాదు. ఇంకో చాయ్ చెప్దామా? నాకైతే మొద్దు పోయి, నువ్వు కావాలంటే చెప్పుకో. తాగు మామా, ఇంకో చాయ్. ఎంత అయిందయ్యా? అరే చోటు, ఎంత అయిందిరా? 28. 28. 28 అంటే ఎంత అయ్యా? 28. 28? జూబ్లీహిల్స్ లో పెద్ద డూప్లెక్స్ హౌస్ కడుతున్నాను రా నీ 20 రూపాయలతోటి. నన్ను ఇవేగో. ₹40. ఈ జల్దీ జల్దీ జల్దీ. అయ్యో, ఇదేం పద్ధతిగా లేదయ్యా. ఏం పద్ధతి? మీరు అవి తీయకండి. మీరు ఆగండి. హలో సార్, మీరు వచ్చి తీసివ్వండి. మీరు వచ్చి అవి తీసివ్వండి. మీకే. మీరు వచ్చి అవి తీసి ఈ పెద్దాయన చేతిలో పెట్టండి. అరే చోటు, ఆ కింద పడ్డవి తీసి ఆయనకి ఇచ్చారా? తీస్తున్నాడు కదా, ఇంకేంది? ఆ పని నేను కూడా చేయగలను, తను కూడా తీసుకోగలడు. ఇదేం గుడో గోపురము కాదు, తప్పై క్యూలో కాలో చేయో తగిలితే సర్దుకోవడానికి. ఏదైనా గుళ్ళో పెడితే ప్రసాదం, వీధిలో పెడితే అన్నదానం, అదే హోటల్లో పెడితే వ్యాపారం. నువ్వు చేసేది వ్యాపారమే కదా. మమ్మల్ని ఉద్ధరించడానికి హోటల్ పెట్టి కూర్చోలేదు కదా. మిమ్మల్ని పెద్ద మనిషి,
మీరు వచ్చి అవి తీసిస్తే ఓ పని అయిపోతుంది. ఆగండి, ఆయనకి సారీ చెప్పండి. పని అయిపోయిందిగా. అయినా మిమ్మల్ని ఏమైనా అన్ననా? ఎందుకంత అనవసరంగా రాద్ధాంతం చేస్తారు? ఏమయ్యా పెద్ద మనిషి, నీకో విషయం అర్థం కావట్లేదు. నువ్వు గుళ్ళో దేవునికి నమస్కారం పెడతావో నైవేద్యం పెడతావో పెట్టవో నీ ఇష్టం, కానీ ఇక్కడ ఈ పెద్ద మనిషిని అగౌరవపరచడం మాత్రం పద్ధతిగా లేదు. ఇప్పుడు మీరెప్పుడైనా రేషన్ షాప్లో బియ్యం కోసం క్యూలో నిలబడ్డారా? పోనీ ఈ సేవలో కానీ రైల్వే కౌంటర్లో కానీ టికెట్ కోసం క్యూలో నిలబడ్డారా? అక్కడ మన ముందు వాళ్ళకో వెనక వాళ్ళకో పొరపాటున మన కాలో చేయి తగిలి చేతిలోని కింద పడితే ఏం చేస్తాం? కింద పడిని తీసి వాళ్ళ చేతిలో పెట్టి సారీ చెబుతాం. మీరు అదే చేయండి. ఇదిగో ఓనరు, నీ నీతులు ఏమన్నా ఉంటే నీ గల్లాపెట్లో పెట్టుకొని ఈ పెద్దానికి సారీ చెప్పండి. ముందు తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికే నీకు. తప్పైపోయింది, క్షమించండి. ఇంతటితో వదిలేయండి. ఇది లెక్క. పదండి. సరేనయ్యా. సరే, ఉంటాను బాబు. నమస్తే. బాయ్. బాబు, ఏక్ చాయ్. एक चाय सर.